హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పోర్ట్స్ జాగా. ఇట్స్ ఎక్స్క్లూజివ్. ఏంటి భయ్య, ఈ సీజన్లో కొత్త రూల్ ఏమన్నా పెట్టారా? ప్రతి జట్టు 200+ కొట్టాలని. అలాగే ఉంది భయ్య, ఈ సీజన్ చూస్తుంటే ప్రతి మ్యాచ్ 200+. 200 దాటడం ఒక లెక్క, దాన్ని చేజ్ చేయటం కూడానా? ఏంది భయ్య ఇది? అసలు ఏంటిది? ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ ని చేజ్ చేసింది భయ్య పంజాబ్. అసలు ఎలా చేసిందంటే ఇప్పుడు చూద్దాం రండి. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు జరిగింది భయ్య మ్యాచ్ కేకేఆర్ పంజాబ్ మధ్య. అబ్బా, మ్యాచ్ మాత్రం అద్భుతమే. ఇంకా ఆలస్యం ఎందుకు, మ్యాచ్ విశేషాలు చూద్దాం రండి. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకొని లివింగ్స్టన్ స్థానంలో బేస్టోని తీసుకుంది. ఇదే మ్యాచ్ ని మలుపు తిప్పింది అనుకోండి. స్టార్కీకి గాయం అవడంతో చెమిరాకి అవకాశం ఇచ్చింది కేకేఆర్. దూకుడికి మారిపేరైన కేకేఆర్ పంజాబ్ పై కూడా అలానే దూకుడుగా స్టార్ట్ చేసింది. ఓపెనర్లు నరైన్ సాల్ట్లు 4లు 6లతో విరుచుకుపడడంతో కేకేఆర్ పవర్ ప్లేలోనే 76 పరుగులు సాధించింది. వీరిద్దరూ ఎక్కడా దూకుడు తగ్గించకపోవడంతో ఈ సీజన్ లోనే తొలి వికెట్ కి హైయెస్ట్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 138 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. ఇందులో వీరి ఘనతతో పాటు పంజాబ్ ఫీల్డర్ల ఘనత కూడా ఉంది. 3 క్యాచ్లు మిస్ చేశారులేండి. ఈ క్రమంలో నరైన్ 32 బంతుల్లోనే 71 పరుగులు, సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు సాధించారు. ఇంతటి ఘనమైన ఆరంభం లభించాక మిగతా వారు ఊరుకుంటారా? వచ్చిన వారు వచ్చినట్టు బాదుతూ వెళ్లారు. వెంకటేష్ అయ్యర్, రస్సెల్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తరో చేయవేయడంతో 261 పరుగుల భారీ స్కోర్ సాధించింది కేకేఆర్. ఇంకేముంది, బ్యాటింగ్లో తడబడుతున్న పంజాబ్ ఇంత స్కోర్ చేయడం అంటే అసాధ్యమే అనుకున్నారు అందరూ. ఊరికే అన్నారా పెద్దలు, మనవాడు తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడని? అలానే జరిగింది. ఓపెనర్లు ప్రభుసిమ్రాన్, బేర్స్టోలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫస్ట్ హాఫ్ లో అయితే ప్రభుసిమ్రాన్ అబ్బో 4లు 6లు దంచి పడేశాడు అనుకో. 20 బంతుల్లో 5 6లు 4 4లతో 54 పరుగులు చేసి అనూహ్యంగా రన్అట్ అయ్యాడు అనుకో. లేకపోతే వీళ్ళిద్దరే కొట్టేసే వాళ్ళేమో. కేకేఆర్ పవర్ ప్లేలో 76 రన్స్ కొడితే పంజాబ్ తగ్గేదేలే అన్నట్టు 93 పరుగులు సాధించింది. ఇక ఇక్కడి నుంచి బేస్టో ఆట చూడాలి. అసలు ఆకాశమే వద్దనుకో. 6లు 4లు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బాధి పడేశాడు. రస్సా కూడా కాసేపు అలరించినా త్వరగానే అవుట్ అయ్యాడనుకో. రస్సా అవుట్ అయినాక వచ్చాడు మన శశాంక్ సింగ్. అబ్బా, అతని ఆట చూడాలి భయ్యా. అసలు ఆ రోజు పొరపాటున ప్రీతి జంట ఎలా కొందో కానీ అసలు అతని ఆట క్లీన్ హిట్టింగ్ అనుకో. అసలు అచ్చంగా 6లే, 4లు ఉంటాయని మర్చిపోయాడేమో. ఏదో అప్పుడప్పుడు జస్ట్ మిస్ అయ్యి 4లు 1 2 పడ్డాయి తప్ప 6లు అనుకో. ఇంకో పక్క బేర్స్టో, అసలు అతని 6లకి అయితే అద్దే లేదనుకో. మొత్తంగా 9 6లు 8 4లతో 108 పరుగులు సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. శశాంక్ సింగ్ 28 బంతుల్లోనే 68 రన్స్ కొట్టాడు. 8 6లు 2 4లు అందులో. కేవలం 18.4 ఓవర్లోనే చేజ్ చేసేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మ్యాచ్తో కొన్ని ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలయ్యాయి. T20 చరిత్రలోనే ఇదే హైయెస్ట్ రన్ చేజ్ కావటం విశేషం. ఒక మ్యాచ్లో అత్యధిక 6లు నమోదైన మ్యాచ్ కూడా ఇదే. మొత్తం 42 6లు నమోదయ్యాయి 2 జట్ల మీద. ఒక జట్టు హైయెస్ట్ 6లు కూడా ఈ మ్యాచ్లోనే. పంజాబ్ 24 6లు కొట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రికార్డ్స్ ఉంటాయి, బట్ మెయిన్గా అయితే ఇవే. సూపర్ బ్యాటింగ్ చేసిన జానీ బెయిర్స్టోకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.